రమేష్ అందులో ఎవరికైనా మాస్టర్ ట్రైనర్ వేసుకుంటున్నాం బాగా మంచి పర్ఫెక్ట్ గుర్తించుకుంటున్నాం అంటే ఇప్పుడు అట్లా ఏం తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఐఆర్ మీద మీటింగ్ పెట్టినా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిట్ల పంపితో పాటు ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న రేకులు కూడా సారాయంలో వచ్చినాయి, మూడు బిల్డింగ్ కూడా సారాయంలో వచ్చినాయి. అలాగే మాకు ఒక చుట్టుపక్కల మొత్తం బెడ్ అలాగే ఒక ప్రహారీ కూడా ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఎక్స్ట్రోలకు వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఆటోలు అక్కడ ఉంటారు, వాళ్ళు ఇక్కడ తినడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రహారీ కూడా ఉంటే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. అలాగే సార్ మాకు ఇంతకుముందు బిల్డింగ్ వచ్చింది కమ్యూనిటీ హాల్, దాన్ని కూడా కొద్దిగా ఆగిపోయింది నిర్మాణం, గోడ వరకు ఆగిపోయింది. అది కూడా పూర్తి చేస్తే మాకు కూడా ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మోపుతాలు జరుగుతుంది, కోర్టులు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఒక కొద్దిగా ఉంది వరకు అది కూడా సార్ సహకరిస్తా అయితే ఇప్పుడు ఓడిపోతే మొత్తం సార్ ఇక్కడ పేరు. ప్రత్యేకంగా కూడా మా ఊరు ఆరోగ్యకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సురేందర్ గారు కూడా ఈరోజు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా గౌరవలందరికీ కూడా మరి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. ఇది చాలా గొప్పమైన విషయం. ఏది కాటమయ్య కిట్ అంటే గతంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించలే, దీని ఆలోచన పెట్టలే. వారి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా పెద్ద మనసుతోని వారికి ఇబ్బంది అవుతుంది, చెట్టు మీదకి పడడం జరుగుతుంది. మనం చూసిన ఇంతకుముందు లింగపూర్లో కూడా జరిగినటువంటి కార్యక్రమం అక్కడ కూడా చనిపోయిండు, కాలేజీలో ఇంకేళ్ళు అక్కడక్కడ జరిగినాయి. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వారి పెద్ద మనసుతోని ఆలోచన చేశారు. అందులో చేసినందులో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం స్వాగతం సుస్వాగతం ఆ కార్యక్రమాన్ని మన దృష్టికి, మన ఊరికి, మన గౌరవలకు దగ్గరికి తీసుకొచ్చినందుకు కూడా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక నమస్కారం చేస్తున్నాం. ఇది గొప్ప కార్యక్రమమైన విషయం. ఎందుకంటే వారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే సార్ మా వాళ్ళకు ఒకటి వృత్తితోనే ఇక్కడ బతకడం ఉంటుంది సార్, ఎక్కువ శాతం వృత్తిని నమ్ముకొని బతకడం లేదు. ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాల్లో ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు మీరు ఫస్ట్ టైం గెలవడం అప్పుడు కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా సార్ మీరు ఈ షెడ్ కూడా 40,000 రూపాయలు దీన్ని రాజేశం గౌడ్ గారు, అదేవిధంగా ధర్మంపేట వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చి కూడా ఈ షెడ్ కూడా వారే ఇచ్చారు సార్ 40,000 రూపాయలు కూడా. దాని తర్వాత కూడా సార్ ఇంకా కూడా టెంపుల్ విషయానికి అయితే కూడా గతంలో ఒక 3 లక్షల రూపాయలు మంజూరు తీర్చారండి. అది కొన్ని కారణాల వల్ల అది క్యాన్సర్ అవ్వడం జరిగింది సార్. ఇది కూడా మీ దయదలిసి మీ సహకారంతో గౌడనలకు రక్షణగా ఈ కాటమయ్య కిట్ ఏదైతే గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మంత్రిత్వ శాఖ, బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు అధికారిగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సూచన మేరకు తయారు చేసి మొట్టమొదటి కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు కాటమయ్య కిట్ అంటే ఎవరు కూడా పెద్ద ఊహించుకోలేదు. తర్వాత ఈ కిట్లు వచ్చిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతున్న
దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా చాలా కార్యక్రమాలు నేను అటెండ్ అయినా. చాలా చోట్ల చూపెడతా ఉన్నారు. మరి ఎక్కడెక్కడైతే ఇస్తున్నారో అక్కడ వాడితే ఎలాంటి ప్రమాదాలు కూడా జరగట్లేదు. దీని ప్రాధాన్యత ఒక్కసారి మీరు గుర్తుంచుకోవాలి. ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల మన తాట్లబాయి కాడ ఏం కాలే కావచ్చు. ఈ ఒక్క సంవత్సరం జగిత్యాల సర్కిల్లా 8 మండలాలు ఉంటాయి. రాయకలు, జగిత్యాల, మేడిపల్లి, భీమారం, పేడపల్లి, కోడిమేల, మలయాల, జగిత్యాల అర్బన్ 20 మంది పడ్డారు తాటి చెట్టు ఇంట్లో. దవాఖాన పాలయ్యారు. ఏదో జారి ఇంటికాడ ఐడిని పెట్టుకొని ఉన్నది కాదు, దవాఖానలో పోయారు. మీరు ఆలోచన చేయండి. దేవుని దేవాళ్ళు ఎక్కువ మంది చనిపోలేదు. మరి ఈరోజు ఈ కాటమయ్య కిట్ ఇచ్చారు. మరి మీరందరూ కూడా పొద్దుగాలనే మోపు ముత్తాడు పట్టుకొని చిన్న బండో సైకిలో నడిచో వెళ్తారు. మీ అందరూ కూడా కష్టజీవులు. మీరు కష్టపడి చెట్టు ఎక్కే దాంట్లో ఈ బరువు లెక్కనే కాదు. ఒక్కటే ఏంటంటే అశ్రద్ధ. నేను జారుతానా, ఇంతకెళ్ళలేదు ప్రతి వాడు అనుకుంటాడు నేను సైకిల్ మోటార్ వెహికల్ పడతాను. పడతాడు, తలకాయ వలుగుతుంది. ఇది అంత వలిగి బతికి బర్రలు పడి కొందరు కనబడతారు, పురే వాళ్ళకి బీమార్ అయి కొందరు కనబడతారు, చచ్చిపోయి మొత్తం కుటుంబాన్ని అన్యాయం చేసే వాళ్ళు కొందరు పడతారు. అందుకే ముఖ్యమంత్రి గారు అరైవ్ అలైవ్ అంటే బతికి తిరిగి రాని, ఇంగ్లీష్కు తెలుగులో. అట్లనే ఇదొక రక్షణ. దీంతో ఎక్కి మంచిగా ఇంటికి పోతే నీ కుటుంబం చల్లగా ఉంటుంది, మనం చల్లగా ఉంటాం. కాబట్టి దయచేసి తప్పకుండా ప్రభుత్వం సొంత ఖర్చుతోటి విదేశాల నుంచి, వేరే దేశాల నుంచి సామాన్లు తెప్పించి మనకు చేయిస్తున్నారు. జర్మనీ లాంటి దేశాలకి మొత్తం మన దగ్గర తయారైనవి కాదు, అంతే కదమ్మా. మరి మన రూపాయి విలువనేమో ఇప్పుడున్న ప్రభుత్వం అన్నీ తెలుసు మీకు పడిపోతున్నది. అంటే అంతకుముందు 80 రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు 96 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అయినా కానీ తెప్పించి ఇస్తున్నారు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈ ప్రభుత్వం మరిగా ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు గతంలో కూడా ఈ గౌడ సంఘానికి ఈ రోడే కావచ్చు, షెడ్డే కావచ్చు, కమ్యూనిటీ హాల్కు కొంత నేను రాజకీయాలకు వచ్చేది చేస్తాం. 3 లక్షల రూపాయలు నేను ఎలక్షన్ల కంటే 4 నెలల ముందే, ఏదో పోయే ముందు కాదు, మంజూరు ఇచ్చినాం. కానీ అప్పుడు వాడుకోలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎరక క్యాన్సిల్ అయింది. మళ్ళీ నాకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి పనిచేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇవ్వమని చెప్పి నా ముందర పెట్టారు. అడుగుతున్నాడు అధ్యక్షుడి తరఫున తిరుపతి గౌడ్ కూడా అడిగాడు, అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా మాట్లాడారు. చేద్దాం. కానీ అనుకోని విధంగా దేశం అంతా కూడా కరువు వచ్చింది. పట్టకాన్నేమో ఉరుగురుగు పడుతున్నాయి, లేని కాడ మొత్తం కరువు ఉన్నది. మంచినీళ్ళకే ఇబ్బంది ఉన్నది. నాకున్న కొన్ని నిధులు, ఎందుకంటే అంత అప్పులై కూర్చున్నాం. మీ అందరికీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. పోయిన ప్రభుత్వంలో మంచి జరిగింది, మంచి చెప్పినాం. కొన్ని ఇబ్బందులు ఎన్నున్నా కానీ ప్రతి ఊరికి తక్కువ 1 కోటి రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళకి ఇచ్చింది. 1 కోటి రూపాయలు. ఈ ఊరికి కూడా ఎనొచ్చే 38 అంటే దగ్గర 40 అనుకోండి. 45 అంటే 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్టే. గిసోటి రోడ్లు 40 వేయచ్చు, 5 లక్షల కోటి రోడ్ అవుతుంది. 40 వేయచ్చు. గిసోటి సంఘభాగంలో 40 కట్టచ్చు. నేను ఇదివరకే ఈడింత ఇచ్చిన, హనుమన్ల గుడికి ఇచ్చిన, వీళ్ళకెరికే రామాలయం కాడికి ఇచ్చిన. అప్పుడప్పుడు దేవుడు అది ఇది అంటారు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఇవాళ ఎల్లమ్మ గుడి ముందట మా గుడి, నాకు మీరు ఇచ్చిన అవకాశానికి గత ప్రభుత్వంతో కలిసి పనిచేసి కావచ్చు, ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి కావచ్చు, నేను ఇచ్చిన నిధులు గుళ్ళకు ఎవరు కూడా ఇవ్వలేదని ధైర్యంగా చెప్పాలి. రత్నాకరరావు గారు ఈ దేవాదాయ శాఖ మంత్రిది కాబట్టి దుపదీప నైవేద్యంకి ఇచ్చాడు అయ్యగారులకు. కానీ ఈ తాట్లబాయి కావచ్చు, అయోధ్య కావచ్చు, కొత్తపేట కావచ్చు, పీరుపూరు, కొలుబాయి, మంగళ దానిక ఎన్నో గుళ్ళకు నిధులు మంజూరు చేసింది. మరి అందరి ఆశీర్వాదంతో తప్పకుండా ఇంకా కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కాటమయ్య కిట్ మాత్రం తప్పకుండా వాడండి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నేను తప్పకుండా చిన్న కాంపౌండ్ హాల్ ఇదివరకంటే క్యాన్సిల్ అయింది. అప్పుడు 6 నెలలనే ఆ పెద్ద మనిషికి 10 కోట్లు ఇస్తే 7 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏడబెట్టిందో తెలియదు. మరి నేను తప్పకుండా 4 వీళ్ళ 3 కోట్లు నా చేతికి వచ్చినాయి.
అలాగే 3 లక్షలు మంజూరు చేస్తాను చెప్పి కూడా